వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ నేను మీ శారదాని. ఈవేళ మనం స్నాక్స్ ఐటమ్స్ చేద్దామా. సూజీ, బొంబే రవ్వ, ఒక పెద్ద ఆలు గడ్డ బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్నాం. ఇది గరం మసాలా పౌడర్, ఇది చాట్ మసాలా, ఇది పసుపు, ఇది మిర్చి పౌడర్, ఇది వాము, ఇది సాల్ట్, తగ్గట్ట ఆయిల్, మంచినీళ్ళు. సూజీ పొటాటోతో మనం స్నాక్స్ చేయబోతున్నాం. వద్దామా మరి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నామండి. బాండీ పెట్టుకొని అందులో 1 కప్పు రవ్వకి 2 కప్పుల మనం వాటర్ తీసుకుందాం. అందులోనే మనం సాల్ట్ వేస్తాం, గరం మసాలా పౌడర్, చాట్ మసాలా పౌడర్, కొద్దిగా పసుపు, చిటికెడు మిర్చి పౌడర్ తీసుకుంటాం. అది బాయిల్ అయ్యాక మనం రవ్వ వేద్దాం. కొంచెం బాయిల్ అవుతుందండి స్టార్ట్. అది పూర్తిగా బాయిల్ అయ్యాక మనం రవ్వ వేద్దాము. బాయిల్ అవుతుందండి. ఇకను ఇది బాయిల్ అయ్యాక మనం ఇందులో రవ్వని కలుపుకుందామా. రవ్వ కలిపాక శుభ్రంగా ఉడికేటట్టు చేసుకుందాం. ఇందులోనే ఇది బాగా చూడండి, ఇది దగ్గరికి అయిపోయిందా. ఇది కొంచెం చల్లగా అయ్యాక చూడండి, చల్లగా అయిపోయింది. కొంచెం ఇంకొద్దిగా చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక ఇకను ఇది చల్లగా అయింది కదండి. ఇందులో ఇప్పుడు పొటాటో పెద్దామా. అందులో కొత్తిమీర కట్ చేసి వేసుకుందామా. అయిగా చూడండి, ఈ దుంపను ఈ రవ్వ మనం మిక్స్ చేసి బాగా ఇలా కలిపేసి మనం ఇది ఇలాగ చేసి మనం పిక్కీస్ తయారు చేద్దామండి. ఇలాగా చేసాక మనం పొయ్యి మీద పెనం పెట్టానండి. ఆ పెనం కాగాక మనం ఇది డీప్ ఫ్రై చేద్దామా. ఇది దీన్ని కొంచెం తిప్పిద్దామండి. రెండో సైడ్ కూడాను కొంచెం కాలేక మనం తీసిద్దామా. హాయ్ అండి, ఇగోటి మన రెసిపీ తయారైపోయింది. మనం బాంబే రవ్వ ఇంకా పొటాటోతోని చేసాము. ఇది సాయంత్రం స్నాక్స్కి, పిల్లలకి స్కూల్లో తెల్లవారి వెళ్ళేటప్పుడు క్యారేజ్ కట్టడానికి, బాక్స్ కట్టడానికి ఇది చాలా అందుబాటులో చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. సరేనా, బాయ్ బాయ్. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.